First of all, CA Rajahmundry Traffic Sri Abdul Nabi garu, అలాగే శ్రీనివాసరావు గారు, వారికి కాలేజ్ తరఫున విషెస్ తెలియజేస్తున్నాను. ఎందుకంటే స్టూడెంట్స్కి HDFC बैंक स्मार्ट हब व्यापार पर 25 रुपये प्राप्त हुए. సమాచారం ఇచ్చారు. ఎందుకంటే యువరత్వం ఎటువంటి గడుపుతుందో ఎవరికి తెలియదు. మనకు తెలుసు కదా, యువకులు కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు, పేర్లకి షికార్లకి పుకార్లకి ప్రబుద్ధులు కదా. HDFC बैंक स्मार्ट हब व्यापार पर 20 रुपये प्राप्त हुए. దూతలు, భావన జీవన బృందావన నిర్మాతం, ఈ రెండింటిలో చాలా అర్థం ఉంది. సో ఈ రెండో శాఖకి వెళ్ళాలంటే మొదటి శాఖలో ఆ పేర్లకి పుకార్లకి షికార్లకి, ఈ షికారు అనే పదం మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్తుందో మీకే తెలియదు కదా. సో కాబట్టి వీటన్నిటికన్నా ముఖ్యం జీవితం. మన జీవితంలో అంచెలంచెలుగా వెదగాలి. మీ తల్లిదండ్రులు ఇక్కడ మిమ్మల్ని ఈ కాలేజీకి కానీ మీ హైయర్ ఎడ్యుకేషన్ కానీ ఎంతో కష్టపడి ఈ స్టేజ్కి మిమ్మల్ని తీసుకొచ్చి మీలో వాళ్ళని చూసుకుంటూ, వాడు రేపొద్దున మా జీవితాన్ని తిరగ రాస్తాడు, ఒక నూతన అధ్యాయం సృష్టిస్తాడు అని ఎన్నో కలలు కంటుంటారు మీ తల్లిదండ్రులు. కానీ మనం ఇంత చదువుకొని కూడా రూల్స్ని బ్రేక్ చేసి రూల్స్ని పాటించకపోవటం, సింపుల్ మనం చేయగలిగినటువంటి మనకి తెలిసినటువంటి సూత్రాలు కూడా పాటించకపోవటం, మినిమం హెల్మెట్ ధరించకపోవటం, లేకపోతే ట్రిపుల్ రైటింగ్ చేయటం, ఓవర్ క్రాస్ చేయటం, ఏముందలే ఎస్టిమేషన్ లేకుండా క్రాస్ చేసేసి వెళ్ళిపోవటం చాలా ఈజీగా తీసుకునేటువంటి స్వభావం ఎక్కువైపోయింది. స్పెషల్లీ ఎక్కువ యాక్సిడెంట్ జరగడానికి రీజన్ ఆల్రెడీ సార్ చెప్పుకున్నారు, సెల్ ఫోన్ యూసేజ్. సో మనసు ఒక రకంగా పనిచేస్తుంది, మైండ్ ఏదో ఆలోచిస్తూ ఉంటుంది, కళ్ళు ఎటో ఫోకస్ చేస్తూ ఉంటాయి, మనం డ్రైవింగ్ ఇంకొక రకంగా ఉంటుంది. అంటే ఒకేసారి మన మైండ్ ఇంచుమించుగా పరి విధాలుగా అది పనిచేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు యాక్సిడెంట్స్ చాలా సులువుగా జరుగుతున్నాయి. ఏదో చిన్న యాక్సిడెంట్ జరిగితే ఇంచుమించుగా ఒక సెమిస్టరే చాలామంది విద్యార్థులు కోల్పోతుంటారు. మొన్న కొత్తలు వచ్చి కింద పడిపోయానండి, అంటే టోటల్లీ ఇట్లా మొత్తం అంతా కొట్టుకుపోయింది, నేను ఎగ్జామ్స్ రాయలేనండి అంటే ఏమైంది, సెమిస్టర్ మొత్తం పోయింది. దానివల్ల ఎంత లాస్ అయిపోతారో. ఒక వాల్యుబుల్ కెరీర్లో ఒక సెమిస్టర్ పాటు మీరు ఒక లేవలేని పరిస్థితి, ఎగ్జామ్ రాయలేని పరిస్థితిలో ఉన్నారు అంటే దానికి కారణం మీరే కదా. సో కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫాలో చేస్తూ ట్రాఫిక్లో వెళ్ళేటప్పుడు మీరు ఫాలో చేయడమే కాకుండా మీకు తెలిసిన వాళ్ళకి ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పడం, అలాగే ప్రతి వాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ అనేది మస్ట్గా అప్లై చేయడం, తీసుకోవడం. వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ వెళ్ళటం వల్ల కొత్తగా ఇంకో పాయింట్ చెప్పారు, ఎవరైతే ఆ బైక్ ఇస్తారో ఆ బైక్ మాత్రం కూడా తీసుకెళ్ళి మీ వల్ల బైక్ లేకపోతే ఏదో వెహికల్ ఏదో ఇచ్చినప్పుడు మీకు డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడం వల్ల ఎవరైతే ఆ బైక్ హోల్డ్ చేస్తుంటున్నారో, హ్యాండిల్ చేస్తుంటారో వాళ్ళ మీద కూడా ఆ కేసు రిఫ్లెక్ట్ అవుతుంది, వాళ్ళు కూడా జైల్లో కూర్చోవలసిన పరిస్థితి వస్తుంది. సో అలాగే ఈ యువత మెయిన్ రెండోది ఈ డ్రగ్ మాఫియా కూడా చాలా ఎక్కువైపోయింది. అది కూడా అంటే 3 మహమ్మారులు ఉన్నాయి సమాజంలో యువతకి. ఆ 3 మహమ్మారులో ఒకటి ఈ స్పీడ్ డ్రైవింగ్, స్పీడ్ కిల్స్ బట్ కిల్స్ అన్నట్టుగా అదొకటి. 2 ఈ సైబర్ నేరాలు, 3 మాదక ద్రవ్యాలు. సో వీటన్నిటి నుంచి ఛేదించి బయటపడి మీ జీవితానికి ఒక పూలబాటు వేసుకోవాలి, మీరు ఒక ఉన్నత స్థానంలో ఉండాలి. ఆర్ట్స్ కాలేజ్ స్టూడెంట్స్ అంటే ఇందాక ఆయన చెప్తే నేను కొంచెం ఫీల్ అయ్యాను. సార్ చెప్తున్నారు అబ్దుల్ గారు, ఒక ముగ్గురు అమ్మాయిలు ట్రిపుల్ రైడింగ్ వెళ్తూ
ఏంటంటే వాళ్ళు చాలా స్టైల్గా ఆర్ట్స్ కాలేజ్ స్టూడెంట్స్ అని నేను చెప్పారంటే అది ఒక రకంగా అవమానమే కదా. వాళ్ళు ఏంటంటే ఆర్ట్స్ కాలేజ్ అంటే పెద్దది ఏదో కోర్స్ స్టూడెంట్స్ గవర్నమెంట్ కాలేజ్ స్టూడెంట్స్ చదువుకుంటారు, వాళ్ళని పోయి వదిలేసి ఉండొచ్చు. బట్ మన కాలేజ్ మీద ఉన్నట్టు ఫెయిత్ అది. కానీ మనం అలా చేయకూడదు కదా ఆర్ట్స్ కాలేజ్ స్టూడెంట్స్. ఆర్ట్స్ కాలేజ్ అంటే ఇట్స్ అ బ్రాండ్, ఇట్స్ నాట్ ఎ నేమ్. దీనికి 171 సంవత్సరాల ఘన చరిత్ర. ఇంత మహా దేవాలయం లాంటి కాలేజ్లో మనం చదువుకుంటూ రూల్స్ ఫాలో చేయకపోతే అది టోటల్ కాలేజ్ మీద బ్యాడ్ మార్క్ క్రియేట్ చేస్తుంది. సో మీరు ఫాలో చేయడమే కాదు, 10 మందికి తెలియచేయాలి. యూజీ స్టూడెంట్స్కి ఆదర్శంగా ఉండాలి, 10 మందికి తెలియజేయాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. సో ర్యాష్ డ్రైవింగ్ చేయకూడదు, మాదక ద్రవ్యాల వైపు వెళ్ళకూడదు. అలాగే ఈ సైబర్ నేరాలు ఇవన్నీ కూడా మీకు అంతే తెలుసు, వాటన్నిటి గురించి ఎడ్యుకేట్ చేయండి. సో ఎలా చేస్తూ మీరు, నేను చెప్పాను కదా, ఆవరణ నవ జీవన బృందావన నిర్మాతలు కావాలి. మీరే ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశంలో చూస్తున్నాయంటే కారణం భారతదేశంలో యువకులు ఎక్కువగా ఉంటారు, యువశక్తి ఎక్కువగా ఉంది. సో మీరు ఏ కంట్రీ కన్నా వెళ్ళండి, ముందు భారతీయులే వాళ్ళకి డామినేటింగ్ పీపుల్ లాగా యాక్ట్ చేస్తున్నారు. అంటే మనం పెరిగినటువంటి మనకున్నటువంటి ఎన్వైరాన్మెంటల్ కండిషన్స్ ప్రపంచంలో కన్నా గొప్పగా ఉంటాయి. అంటే చలికాలంలో చలి ఉంటుంది, వేసవికాలంలో వేడి ఉంటుంది, వర్షాకాలంలో వర్షం ఉంటుంది. ఈ 3 కాలాలు అంటే ఈ 4 కాలాలని మనం కరెక్ట్గా యూటిలైజేషన్ చేసుకున్న ఎన్విరాన్మెంట్ ఒక భారతదేశానికి దక్కింది. మిగతా ప్రపంచంలో ఏ దేశంకి వెళ్ళినా ఒక కంటిన్యూస్గా ఒక 6 నెలలు వెలుగు ఉంటుంది, కంటిన్యూస్గా ఒక 6 నెలలు చీకటి ఉంటుంది, లేకపోతే ఏదో ఉంటుంది. వాళ్ళ మైండ్ కూడా అలాగే ఉంటుంది. సో కాబట్టి మనకున్నటువంటి ఈ పొటెన్షియల్ మీరు యూజ్ చేసుకొని చక్కగా మీ జీవితానికి పునాది వేసుకోండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. చూడండి, ఒక ఆర్ట్స్ కాలేజీకి రావాలి, ఆ పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి, ఆ పిల్లలకి రూల్స్ అండ్ రెగ్యులేషన్ చెప్పాలి. వాళ్ళకి చెప్తే వాళ్ళకి ఇప్పుడు నాకు తెలిసి 4 సార్లు ఎస్పీ గారు ఎవరో ఫోన్ చేసినప్పుడు అది పక్కన పెట్టి కూడా అది కాదు నాకు ముఖ్యం. ఒకవేళ నేను ఎడ్యుకేట్ చేస్తే వీళ్ళెవరు కూడా ఎలాంటి చిన్న ఇన్సిడెంట్ కూడా గురి కాకుండా ఉంటే వాళ్ళే రేపొద్దున ఒక పెద్ద భారత నిర్మాత అవుతారేమో అనే ఒక సదుద్దేశం. సో కాబట్టి ఏ ప్రోగ్రామ్ చేసిన కాలేజ్లో మీ ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, ఒక ఎడ్యుకేషన్ క్రియేట్ చేయడానికి, మిమ్మల్ని ఒక సన్మార్గంలో పెట్టడానికి మాత్రమే. సో కాబట్టి మీరందరూ ఈ కార్యక్రమానికి వచ్చి చక్కగా నేర్చుకున్నారు, తెలుసుకున్నారు మనం ఎలాంటి తప్పులు చేస్తున్నాం అనేది. వాటిని కరెక్ట్ చేసుకొని 10 మందికి తెలియజేసి సో మనం సేఫ్గా ఉందాం, మన పేరెంట్స్కి మంచి పేరు తీసుకుందాం, మనం చదువుకున్న కాలేజీకి ఒక గౌరవ ప్రతిష్టలు తెద్దాం. థ్యాంక్ యూ.